ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చింది మాత్రమే ఇప్పుడు ఆడ వస్తూ ఉండేది. మాకు కనిపిస్తూ ఉండేది ఏది, ల్యాండ్ ఇచ్చిన డేట్. ఆ డేటు వాళ్ళు అడిగినప్పుడు ఆ డేట్లో మేము ఉన్నాము. వచ్చిన సొత్తును మెయిన్ అజెండాలో పెట్టడానికి 30 రోజుల ముందు మాకు ఇవ్వాలి. ఏది అజెండా కాపీ 30 రోజుల ముందు ఇచ్చి ఆ కాపీ ఇచ్చిన తర్వాత నెక్ ఆఫ్ ది మూమెంట్లో బోర్డు మీటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు టేబుల్ అజెండా పెట్టుకుంటారు. ఎమర్జెన్సీ అయిన వచ్చే సొత్తును తీసుకున్నారు. కమిటీలో మీతో పాటు ఎవరెవరు ఉన్నారు సార్? కమిటీలో ఎవరున్నారు? జీవన్ రెడ్డి, తర్వాత ఈయన కూడా ఉన్నాడు కదా, కరుణాకర్ రెడ్డి. ఎస్టేట్ కమిటీలో యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఈయన కూడా రిజర్వేషన్ సంబంధం లేదు. ఇది అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వ్యవహారాల్లో ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత బోర్డులో పాస్ చేసుకో, దీన్నే ఇనాంటిసిపేషన్ అంటారు. ఇనాంటిసిపేషన్ ఆ రోజు సభ్యులందరూ ఇది తీసుకోకూడదు అంటే ఆటోమేటిక్ రివర్స్ వెళ్ళిపోతుంది. అది తీసుకోవడానికి బోర్డు మీటింగ్లో తీసుకోవాల్సిందే. ఇప్పుడు మా బోర్డు మీటింగ్లో పెడతారు, నంద్యాలలో 2 ఎకరాలు ఎవరో ఒక ఆయన ఉచితంగా స్వామివారికి దానం చేసే ఇది ఇచ్చాడు, 2 ఎకరాలు తీసుకున్నాము, దాన్ని కళ్యాణ మండపం కట్టాలని అనుకుంటున్నాము, దీన్ని తీర్మానంలో పెట్టాము అంటారు. మంచి పనే, తీర్మానంలో ఏముంది, మేము వద్దంటామా? 2 ఎకరాలు వచ్చింది, కళ్యాణ మండపం కట్టి ప్రజలకు పనికొస్తుంది. దాన్ని ముందుగానే తీసుకొని బోర్డులో పాస్ చేసుకునేది ఒక పద్ధతి. పార్లమెంట్లోనా ఇదే జరుగుతుంది, అసెంబ్లీలో కూడా ఇదే జరుగుతుంది. 6 నెలలకో సంవత్సరానికి అసెంబ్లీ జరుగుతుందంటే అంతకుముందు ఏం పనులు చేయకూడదని ఏం లేదు రూల్. గైడ్లైన్స్ ప్రకారం నష్టం జరిగేట్టుగా ఉండేటి ఇబ్బంది. స్వామివారికి 10 ఎకరాలు ఎవడో దానం ఇస్తూ ఉన్నాడు, ఇంకెవడో 10 కోట్లు ఇస్తూ ఉన్నాడు అంటే దాన్ని బోర్డులో పెట్టి తీసుకొని ఈరా నిందాక ఒక దగ్గర ఉంటుంది, అది ఉండదు. అంటే 1 టైం మెజర్మెంట్ అని చెప్పి ఏదైతే బోర్డు రిజల్యూషన్లో మెన్షన్ చేశారు, పర్టికులర్గా 1 టైం మెజర్మెంట్ ఈ కేసుని హ్యాండ్ తీసుకోవాలని చెప్పి రిజల్యూషన్లోనే మెన్షన్ చేసినారు. ఆ పాయింట్ని దాని మీద ఉంటారు. నేను జనరల్గానే చెప్తున్నాను, ఆ పాయింట్ గురించి విశదీకరించి లీగల్గా అది కరెక్ట్ అవునా కాదా